ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా అడిషనల్ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు. సామాన్యుల నివాసాల్లో చోరీ జరగడం మామూలు విషయమే, కానీ ఐఏఎస్ అధికారి ఇంట్లో దోపిడీ చేయడం చిన్న విషయం కాదు. ఎందుకంటే భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మరి ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీ ఎలా జరిగిందో మిస్టరీగా మారింది. అయితే ఏటూరు నాగారంలో నివాసం ఉంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి దోపిడీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ. థ్యాంక్ యూ దీపిక. ఉమ్మడి ఖమ్మం జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న మధుసూదన్ తన సొంత గ్రామము మన ములుగు జిల్లా ఏటునాగరం మండలంలోని రామాలయ వీధిలో తన సొంత ఇల్లు ఉంటుంది. అతను వృత్తిరీత్యా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఉండడం వల్ల నిన్న రాత్రి ఇద్దరు దుండగులు, గుర్తు తెలియని దుండగులు ఇద్దరు తన ఇంట్లోకి చొరబడి మరి విలువైన వస్తువులు పోయాయా, ఏమైనా ఫైల్స్ పోయాయా అన్నది ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఇద్దరు మాత్రం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చూసినట్టయితే ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి ఎటువంటి సిఐ చెప్తున్నాడు దీపిక. అయితే కృష్ణ, ఐఏఎస్ అధికారి ఇంట్లో భద్రత ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. సో మరి ఎవరైనా హస్తం ఉందా, వారి హస్తంతోనే దొంగలు లోపలికి చొరబడ్డారా, అలాంటి విషయాలు ఏమైనా తెలిసాయా? స్థానికుల చర్చ ప్రకారం చూసినట్టయితే ఆఫీసర్ మాత్రం ఇక్కడ ఉండడు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంట్లో మాత్రం ఎవరు ఉండరు. మొత్తం సీసీ ఫుటేజ్ ఉంటుంది, చుట్టూ పవర్ ఫినిషింగ్ ఉంటుంది, ఎవరు వచ్చే అవకాశాలు లేవు. కానీ వచ్చిన దుండగులు డబ్బు కోసం వచ్చారా, సొమ్ము కోసం వచ్చారా, లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ కోసం వచ్చారా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు దీపిక. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.